వెల్కమ్ టు ఫ్యామిలీ వాయిస్. ఇవాళ భోగి స్పెషల్‌గా పాపకైతే భోగి పండ్లు వేద్దాం అనుకున్నాము. అయితే ఇంకా భోగి పండ్లు వేయడానికి పాపనైతే ఇలా కూర్చోబెట్టాము. మేమైతే భోగి పండ్లు వేయడానికి కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటదని చెప్పేసి జమ్స్ అండ్ కొన్ని మిఠాయిలు అండ్ దెన్ చెరుకులు, రేణికాయలు, పూలు అండ్ అక్షింతలు అన్నీ అయితే రెడీ చేసాము. అన్నీ మిక్స్ చేసుకొని కొన్ని కొన్నిగా బౌల్‌లోకైతే తీసేసుకుంటున్నాం. జెమ్స్, కలర్‌ఫుల్ మిఠాయిలు, చెరుకులు, అక్షింతలు, ఫ్లవర్స్ అంతా మిక్స్ చేసుకొని కాయిన్స్ కూడా అయితే వేసేసాము. సీ హియర్ పాపనైతే కూర్చోపెట్టడానికి అందరూ ట్రై చేస్తున్నారు. ఇంకా తనకి ఫ్రూట్స్ ఇచ్చి ఆడిస్తూ ఇంకా మా అత్త అయితే ఫుల్ ఆడిస్తుంది. చూడండి. కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం, నా కలలనే నిజము చేసే నువ్వు అద్భుతం. పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం. పదహారు ప్రాయంలోన పర్వాల ప్రణయంలోన హృదయాలను కలిపేసే పండగే అద్భుతం. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతిపైన రంగులమయమే, ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే. ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతిపైన రంగులమయమే, ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే. ఇంక ఇక్కడ అంతా సెట్ చేసుకొని వేస్తున్నాం గానీ, ఫైనల్‌గా ఎలా వేసామో చూడండి. దిష్టి తీసి వేయాలి గదా! నేనైతే అది మర్చిపోయి నార్మల్‌గానే వేసేసాను. ఇంకా నన్ను చూసి ఇంట్లో వాళ్ళు కూడా నార్మల్‌గానే వేసేసారు. మెయిన్ రేగిపండ్లు దిష్టి తీసి వేయాలి అంటారు. అంటే రైట్ సైడ్ 3 టైమ్స్ చుట్టి, ఇంకా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్ దిష్టి తీసి వేయాలి. సో, మేమలా చేయలేదు. తరువాత వీడియో తీసిన తర్వాత చూస్తే, ఓహ్! ఇలా చేసుండాల్సింది గదా! ఇలా చేయలేదే అనిపిచ్చింది. బట్ ఓకే. రేగిపండ్లయితే వేసేసాము. ఇంక అందరూ ఇలా వేసేసరికి పాప అయితే భయపడిపోయింది. ఇంకా ఫుల్లు ఏడవడం స్టార్ట్ చేసేసింది. చూడండి. ఇంకా అలా కాసేపు మావయ్య ఎత్తుకొని ఓదార్చారు. ఇంకా వాళ్ళ నాన్న వెయ్యాలి గదా! వెయ్యను వద్దులే అన్నాడు. అయినా పర్లేదు లైట్‌గా వెయ్యి అని చెప్పాము. పాపం భయపడింది. శ్రేయాన్షి. చూడండి ఫ్లవర్స్ ఏస్తుంటే కూడా ఏడుస్తుంది ఇంకా. ఫైనల్‌గా అందరూ ఇలా వేసిన తర్వాత తనకి దిష్టయితే తీసామనమాట. హారతిచ్చి దిష్టి తీసేసాము. అప్పుడు కూడా దాన్ని చూసి భయపడి ఏడుస్తుంది. ఇంకా శ్రేయాన్షికి అంతా అయిన తర్వాత అలానే మా ఇంట్లో ఇంకో పాప ఉంది కదా! ప్రియా అని. ప్రియాకి కూడా అలానే చేశాము. అందరూ కలిసి భోగి పళ్ళైతే వేశాము. ఇంకా అలానే మా అత్తయ్య, మావయ్య కూడా వేశారు. అద్భుతం ఆరారు ఋతువులు అన్నీ తమ ఇల్లే ఎక్కడ అంటే మన అడుగుల్ని చూపే సంబరం అద్భుతం. ఏవేవో సంగీతం. ఇంకా మా ఇద్దరు పాపలకైతే మేము భోగి పండ్లు ఇలా వేసి మా భోగి పండుగ అయితే ఇలా కంప్లీట్ చేసాం. థాంక్స్ ఫర్ వాచింగ్.